ఈరోజు వదినమ్మ వంటల్లోని రెసిపీ వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము. వంకాయలు ఇలాగా బారుగా పొడవుగా కట్ చేసుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలాగా కట్ చేసుకొని, చిన్న వంకాయలు కాబట్టి నేను 4 బద్దలుగా కట్ చేశాను. మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని వేసి వేపుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ షేడ్ వచ్చేలాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగేలాగా ఒక 8 వరకు ఎండుమిర్చి తీసుకోవాలి. మీ కారానికి తగినట్టు తీసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఉల్లిపాయలు వేగేలాగా ఇవి మిక్సీ పట్టుకొని వద్దాం. బరగ్గా అడుచుకోవాలి, అంటే ముక్కా చెక్కలాగా. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ వేగినాయి కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిర్చి అనేది వేసుకుందాం. ఒకసారి ఈ మిశ్రమం అంతా బాగా కలిపేసుకొని వేయించుకుందాం. ఒక 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోద్ది. ఈ విధంగా 3 నిమిషాలు వేయించుకున్నాం కదా. వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగిన సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. మొత్తం కూర అంతా ఈ విధంగా కలిసేలాగా ఫ్రై మొత్తం కలుపుకున్నాం కదా. సిమ్లో పెట్టి ఒక్క 10-15 నిమిషాల వరకు బాగా మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోద్ది. కర్రీని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ లాస్ట్కి ఈ విధంగా దగ్గర పడిపోద్ది కదా. దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. రెడీ వంకాయ ఫ్రై. మీకు వీడియో నచ్చిందా? అయితే వదినమ్మ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా.